కాకినాడ పెద్ద మార్కెట్ సమీపంలో గల ఉల్లింకలవారి వీధిలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినూత్న రీతిలో శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 18 అడుగుల వేరుశనక్కాయలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేరుశనక్కాయల గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక యువజన సంఘ నిర్వాహకులు టేకుముడి పెద్దబాబు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడి ఎదురుగా గల ఉల్లింకలవారి వీధిలో వినూత్న రీతిలో గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈసారి వేరుశనక్కాయలతో వినాయకుడిని ఏర్పాటు చేశామన్నారు. పెట్టి తయారు చేస్తూ ఉంటాను. నేను నా సొంతంగా తయారు చేస్తాను. సొంతంగా కూడా ఖర్చు, ఎవరి దగ్గర డొనేషన్ కానీ ఏమీ తీసుకోను. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాను. నేను అందరూ అనుకుంటారు ఈ ఎలా వస్తుంది, ఈయనకి డబ్బు ఎలా వస్తుంది. నేను కేబుల్ టీవీ చేస్తా. నేను పార్ట్ టైం ఈవెంట్లు అవి చేస్తూ ఉంటాను. నేను అలా చేసి నాకు భగవంతుడు బాగానే ఉంది, ఏ లోటు లేదు. అప్పటి నుండి కూడా బాగా చేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ 7 శనక్కాయలతో శనక్కాయలతో తయారు చేసాం. ఈ ఒక 350 కేజీలు పట్ని, అలాగే 3,50,000 రూపాయలు ఖర్చు అయింది. 3,50,000 రూపాయలు వీటికే 3,50,000 రూపాయలు అయిందని అనుకుంటారు. అది ఒక్కదానికే కాదు, మెటీరియల్ ప్రతి మెటీరియల్ దానికి ప్రతి అలంకరణకి మొత్తం అలా విగ్రహానికి 3,50,000 రూపాయలు అయింది. 3,50,000 రూపాయలు కూడా మేము ఇలాగా ఈ కార్యక్రమం చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే నేను గిన్నీస్ రికార్డు కొట్టాలని, ఈ ప్రతి సంవత్సరం కూడా ఇంకా అందంగా చేసి గిన్నీస్ రికార్డు కొట్టాలని నా కోరిక. అది ఎలాగా కొడతాను నేను. ఇంకో సంవత్సరం ఇంకో చిన్న ఐటెంతో ఏదో తయారు చేసి ఆ గిన్నీస్ రికార్డు కొట్టాలనే చూస్తున్నాను, నేను చేస్తాను. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. మేము ప్రతి సంవత్సరం 14 రోజులు పెడతాం ఇక్కడ దర్శనంకి. కానీ ఇక ఈ సంవత్సరం చంద్రగ్రహణం వచ్చిన వల్ల 9 రోజులే దర్శనం ఉంటుంది. కాబట్టి కావున భక్తులందరూ కూడా బేగ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధిలో ఈ కార్యక్రమం చేసిన మీడియా మిత్రులకి, అలాగే కేసీసీ బీసీఎన్ ఛానల్కి, అలాగే కేసీసీకి, TR9కి అందరికీ కూడా, లోకల్ ఛానల్స్, అలాగే TV9, NTV అన్నీ మొత్తం మీడియా ఛానల్ అందరికీ కూడా ధన్యపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.